హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 3 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. చాప్టర్ 4లో ఇది 4th వీడియో అండి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే, స్వామి పుష్కరిణి దక్షిణ తీరంలో ఉన్న దేవుడు శ్రీ మహావిష్ణువా మరే ఇతర దేవత అనే సంశయ నివృత్తి కాలేదు, దాన్ని నిరూపణ చేయాలంటాడు అన్న వరకు ఆపాము. దానికి శ్రీ రామానుజులు పురాణాలు చదివిన వారికి సంశయానికి తావులేని విషయమని, అన్ని పురాణాలలో శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఈ పర్వతానికి వచ్చిన విషయం స్పష్టంగా వివరించబడిందని, భూవరాహ శ్రీనివాస ఇద్దరు శ్రీమన్నారాయణుడేనని, వరాహస్వామి భూదేవిని రక్షించాక సువర్ణముఖి నది సమీపాన ఈ శేషాచలంపై నివాసమున్నారన్న ప్రసక్తి చాలా పురాణాల్లో ఉన్నదని, శ్రీనివాసుడు ఈ పర్వతానికి ఎలా వచ్చాడో భవిష్యోత్తర పురాణం చాలా వివరంగా చెప్తుంటే, ఇతర 10కి పైగా పురాణాల్లో కూడా ఉందన్న విషయం సభ దృష్టికి తెచ్చారు. హరివంశ పురాణంలో భీష్ముడు ధర్మరాజుకు శ్రీనివాసుడు వెంకటాచలానికి ఎలా వచ్చినది సవివరంగా చెప్తాడు. అందులో నారదులు వైకుంఠంలోని వార్త, అదే భగవంతుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వదిలి వెంకటాచలానికి వెళ్ళిపోయాడన్న వార్త అగస్త్యుడు, వ్యాసుడు మొదలగు ఋషులకు చెప్పిన వృత్తాంతం ధర్మరాజుకు భీష్ముడు చెబుతాడు. అంతేకాదు, భీష్ముడు నారదుడు కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామిని దర్శించిన విషయం కూడా హరివంశంలో విపులంగా చెప్తారు. స్వామి పుష్కరిణి తీరంలో సూర్యమండలము వంటి విమానంలో శ్రీనివాస ప్రభు వేంచేసి ఉన్నారని, స్వామి పుష్కరిణి పక్కన శ్రీనివాసుని సాక్షాత్కారాన్ని వర్ణించారు. రాక్షసుల బాధలు తట్టుకోలేని దేవతలు వైకుంఠానికి వెళ్తే భగవంతుడు ఇక్కడ లేడు, భూలోకంలో ఒక పర్వతం మీద ఉన్నారు, అక్కడికే వెళ్ళండి అని భగవంతుని సేవకుడు చెప్పడం వరాహ పురాణంలో చూస్తాం కదా. అలాగే నారదుని విషయంలోనూ జరిగింది. ఇలా భగవంతుడు 2 రూపాల్లో పుష్కరిణి సమీపాన ఉన్నట్లు అన్ని పురాణాలు చెప్తుంటే, తపస్సు చేయడానికి వచ్చిన కుమారస్వామి అనడం ఎలా సమంజసం చెప్పండి. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. స్వామివారి చరిత్ర కంటిన్యూగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.